ఇది ఒక వ్యక్తితోనో 10 మందితో చేసేది కానీ ఈ దిస్ మెనేస్ హ్యాస్ టు బి కంప్లీట్లీ ఎలిమినేటెడ్. ఐ థింక్ వీ హ్యావ్ టు బీ లైక్ వీ హ్యావ్ టు టేక్ ఎ డెసిసివ్ యాక్షన్ లైక్ ఇజ్రాయెల్. I think that's the only way on to counter terrorism, because there's no end to it. Constantly, if you keep on saying this is the only country for Hindus to live, and if you target within in Bharat also targeting Hindus as based on religion, I think what we have to do. ఇలాంటి సమయంలో ఇన్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ వాట్ వీ హ్యావ్ టు డూ, ఇమాజిన్ సమ్ అదర్ నేషన్ ఎక్కడో మన మియాన్మార్ గొడవల వల్ల రోహింగ్యాస్ అందరు ఇక్కడికి వచ్చేస్తే వాట్ అబౌట్ ద లోకల్స్ యూ ఫర్గెట్ అబౌట్ humanitarian issues, what about the local? Eventually it will become a ruckus, it will become an issue here in future. That's the reason why every nation has to secure their own borders. They have to go for their own development, because India is going big, India is getting better. That doesn't mean every country has to dump their citizens onto our nation. We cannot afford it. Karnataka Congress. No, it's not. I think everyone has a responsibility, including the Honorable CM of Telangana has a responsibility. They will do it anyhow. I don't have to tell them. ఇలాంటి సమయంలో శాంతి ఉండాలి, గాంధీ మార్గంలో పోవాలనేటువంటి స్టేట్మెంట్ గాంధీ మార్గం చెప్పేసి సహనం అని చెప్పి దేశాన్ని ఇక్కడ దాకా పట్టుకొచ్చారు. చావు కొట్టండి మేము భరిస్తాం, మీరు హిందువులా కాదని అడిగి చంపండి మేము భరిస్తాం. ఐ థింక్ వీ హ్యావ్ టు పుట్ అన్ ఎండ్ ఫర్ దిస్ టూ మచ్ ఆఫ్ లైక్ అండర్స్టాండింగ్. ఐ థింక్ ఇట్స్ ఎనఫ్. ఈ దేశం ఎప్పుడు కూడా సహనానికి మారిపోయేది. అందరూ బాగుండాలి, అన్ని మతాలు బాగుండాలి, అన్ని ధర్మాలు ఇక్కడ విలసిల్లాలని కోరుకుంటాం ఇక్కడ. కానీ తప్పనిసరి యుద్ధం కావాలని మనం ఎవరం కూడా కోరుకోం, గొడవ పెట్టుకోవాలని ఎవరూ కోరుకోను. కానీ ఒకసారి దాడి చేస్తున్నప్పుడు ఒకసారి ఆత్మ రక్షణార్థం చేయక తప్పదు. ఒకసారి చాలా ప్రత్యేక పరిస్థితుల్లో ఈ యుద్ధ పరిస్థితులు వచ్చినాయి. ఈ త్వరలోనే ముగిసిపోవాలని కోరుకుంటున్నాం. ఆ పరిస్థితుల్లో అందరూ అడుగులు వేస్తారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. అదేదో అలాంటి శుభవార్త కూడా రావాలని నేను ఆశిస్తున్నాను. మనం ఎప్పుడు కూడా ఆ బేసిక్ రిలీజియస్ ఇంటిగ్రిటీని, మతానికి ధర్మానికి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చే నేల ఇది. ఇది మనకి సంవిధానం, మనకి రాజ్యాంగం లేకముందు నుంచి ఉన్నది. ఇక్కడ మనకి రాకముందు నుంచి కూడా మనకి ఈ సంస్కృతి ఉంది. అలాంటి పరిస్థితుల్లో, రకరకాల పరిస్థితుల్లో విభజన ఇవన్నీ పాకిస్తాన్కి విడిపోయింది. కానీ అక్కడి నుంచి కూడా ఈ రోజు వరకు మనకి ఎక్కడ ఈ ఉగ్రవాదం అనేది ఎప్పుడు కూడా ఒక వెంటే ఉన్న ప్రమాదం ఇప్పుడు.